కస్టమైజ్డ్ ఫోటో చాక్లెట్స్ ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న బిజినెస్. సో ఈ బిజినెస్ని మనం చాలా తక్కువ ఇన్వెస్ట్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ ఫోటో చాక్లెట్ బిజినెస్ అనేది చాలామంది బర్త్డేస్కి, ఫంక్షన్స్కి వాళ్ళ ఫొటోస్ వేయించుకొని గిఫ్ట్ కింద తెస్తూ ఉన్నారు. సో దీన్ని ఏ విధంగా స్టార్ట్ చేసుకోవాలి, దీనికి ఏమేమి ఐటమ్స్ కావాలి, మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, అలాగే మన ప్రాఫిట్ రేట్స్ ఎలా ఉంటాయి అనేది కంప్లీట్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే కనుక ఫోటో చాక్లెట్ కస్టమైజ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ వీడియో పూర్తిగా చూస్తే యూస్ఫుల్ అవుతుంది. ఫోటో చాక్లెట్ వేఫర్ తయారు చేయడానికి ఏంటంటే మనకి ముందుగా ప్రింటర్ అయితే ఒక నీడ్ ఉంటుంది. అది ఎటువంటి ఇంక్జెట్ ప్రింటర్ అయినా పర్లేదు, మన ఇంక్జెట్ ప్రింటర్ ఉన్నట్లయితే మనకి సరిపోతుంది. ఆ తర్వాత దానికి కావాల్సిన మనకి ఫోటో స్టిక్కర్ పేపర్ అయితే మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది, అంటే అమెజాన్లో ఉంది. అండ్ అలాగే మనకి సప్లై చేసే వాళ్ళు ఉన్నారు. మీకు ఎవరైనా కావాలంటే మీరు కింద కామెంట్ చేయండి, నేను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తాను, మీరు కాంటాక్ట్ చేసి ఆ పేపర్ అయితే మీరు తెప్పించుకోవచ్చు. అండ్ అలాగే దీనికి మూడోది సిజర్ కావాలి. దీనికి వచ్చేసి జిగ్జాగ్ సిజర్ కావాలి, నార్మల్ సిజర్ కాదు. ఎందుకంటే మనకి ఆ చాక్లెట్ రేఫర్ అనేది ఎడ్జస్ట్లో జిగ్జాగ్గా ఉంటుంది. సో ఆ జిగ్జాగ్ కట్ చేయడానికి మనకి జిగ్జాగ్ సిజర్ అయితే కావాలి. సో టోటల్గా ఈ 3 ఐటమ్స్ అయితే మనకి నీడ్ ఉంటుంది. సో ఈ 3 ఐటమ్స్ కంపల్సరీ ఉంటేనే మనకు వర్క్ అయితే జరిగిద్ది. అసలు ఈ చాక్లెట్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పినట్లు ప్రింటర్ మీరు ఏదైనా తీసుకోండి, హెచ్పి, ఎప్సాన్ అండ్ బ్రదర్, ఓకేనా, ఏదన్నా మీరు తీసుకోవచ్చు. అయితే మనకి లో అండ్ బెస్ట్ బడ్జెట్లో వచ్చేసి ప్రజెంట్ L130 ప్రింటర్ అయితే ఉంది. సో ఈ ప్రింటర్ వచ్చేసి మనకి అరౌండ్ 10,000 రూపీస్లో పడుతుంది. సో ఈ ప్రింటర్ అయితే మనకు బెస్ట్ బడ్జెట్ ప్రింటర్ అయితే చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ ప్రింటర్తో మనం కొన్నట్లయితే మనకు అరౌండ్ 10,000 రూపీస్ అవుతుంది. అండ్ అలాగే ఫోటో చాక్లెట్ పేపర్ వచ్చేసి మనకి అరౌండ్ 500 to 600 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకి జిగ్జాగ్ సిజర్ వచ్చేసి 150 రూపీస్ నుంచి 600 వరకు అయితే ఉన్నాయి డిఫరెంట్ వేరియేషన్స్లో. అంటే కొంచెం డెలికేట్గా ఉంది అయితే 150 రూపీస్ ఉంటుంది, కొంచెం హెవీ డ్యూటీది అయితేనేమో 300, ఇంకా బాగా హెవీ ఐరన్తో వచ్చేసి అయితే 500 or 600 అయితే మనకు ఉంటుంది అనమాట. సో ఇవైతే మన టోటల్ ఆల్మోస్ట్ వచ్చేసి మనకి 10,000 to 11,000లోనే మనకైతే ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు. మూడోదిగా ఈ బిజినెస్లో మనకి ప్రాఫిట్ రేట్స్ ఎలా ఉంటాయి? ఈ బిజినెస్లో వచ్చేసి మనకి ప్రాఫిట్ రేట్స్ అనేవి చాలా తక్కువగా అయితే ఉంటాయి, మరి హై ప్రాఫిట్ అయితే ఏముండదు. ఎందుకంటే మనం చాక్లెట్ కొనాలి, అలాగే వేఫర్కి మన ఏ కాస్ట్ ఉంటుంది, ఆ తర్వాత మన ప్రాఫిట్ అనేది ఉంటుంది. కాబట్టి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 రూపీస్ కిట్ క్యాట్ చాక్లెట్ ఆర్డర్ ఇచ్చారనుకుందాము, మనం 10 రూపీస్ కిట్ క్యాట్ చాక్లెట్ మనం బయట కొనాల్సిందే, ఓకేనా. అలాగే ఈ వేఫర్ అయ్యే కాస్ట్ వచ్చేసి మనకి ఈ 10 రూపీస్ కిట్ క్యాట్ చాక్లెట్ మనకి A4లో మొత్తం 4 స్టిక్కర్స్ సైజ్ అవుతాయి అన్నమాట. మొత్తం 4 స్టిక్కర్స్ అయితే మనకు వస్తాయి, అంటే 4 చాక్లెట్స్ వస్తాయి. సో ఈ 10 రూపీస్ దానిలో మనకు 4 చాక్లెట్స్ ప్లస్ ప్రింటింగ్ కాస్ట్ మొత్తం మనం కలుపుకోవాలి. అండ్ అలాగే మన సిజర్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి మనకి పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఏముండదు. అంటే మనకి అరౌండ్ ప్రింట్ వచ్చేసి 15 రూపీస్ వేసుకున్న, చాక్లెట్ 10 రూపీసు, అంటే మనకి అరౌండ్ ప్రింట్ వచ్చేసి 3 రూపీస్ 50 పైసా అలా పడుతుంది. సో టోటల్గా మనకి మేకింగ్ అయ్యే కాస్ట్ వచ్చేసి 13 రూపీస్ 50 పైసా. సో కామన్గా ప్రజెంట్ బయట చాక్లెట్ వచ్చేసి మార్కెట్ వచ్చేసి 15 రూపీస్ నుంచి 18 రూపీస్ వరకు ఉంది. అండ్ కొరియర్ అయితే ఎక్స్ట్రా ఛార్జ్ ఉంటుంది అనమాట. సో ఈ బేస్లో మనకు వచ్చేసేసి ₹1.50 నుంచి ₹5 వరకు అయితే ప్రాఫిట్ ఉంటుంది. కామన్గా అయితే చాలామంది 2 రూపీస్ మార్జిన్ పెట్టేసుకొని, అంటే 15 రూపీస్ ఆ 16 రూపీస్కి మనకి ఆర్డర్స్ అయితే చేసి ఇచ్చేస్తున్నారు. సో ఈ విధంగా మీరు చూసుకున్నా కానీ పర్ 100 చాక్లెట్స్కి మనకి 200 రూపీస్ మాత్రమే ప్రాఫిట్ ఉంటుంది. అయితే ఈ బిజినెస్ బల్క్గా, అంటే మనకి ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయి అనుకోండి, అప్పుడు మనకు చాలా అయితే బెనిఫిట్ అవుతుంది. అయితే మనకి చాలా తక్కువ ఆర్డర్స్ వచ్చినప్పుడు అయితే, అంటే జస్ట్ ఒక 50 చాక్లెట్స్ ఆర్ 100 చాక్లెట్స్ అయితే మనకు ప్రాఫిట్ అయితే చాలా తక్కువ ఉంటుంది. కానీ మనకి ఇదే వర్క్ రెగ్యులర్గా మనం చేస్తూ ఉన్నట్లయితే మనకి ప్రాఫిట్ అయితే బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పర్ డే ఒక 1000 చాక్లెట్స్ ఆర్డర్ వచ్చినాయి అనుకుంటే మనకు 1000 into 2 రూపీస్ 2000 రూపీస్ అయితే మనకు ప్రాఫిట్ వస్తుంది అనమాట. అండ్ ఈ చాక్లెట్స్ మనకి మేకింగ్ టైం ఎంత పట్టొచ్చు అంటే సుమారుగా ఒక 100 చాక్లెట్స్ చేయడానికి మనకి అప్రాక్సిమేట్లీ 2 to 3 hours అయితే మనకు టైం పట్టిద్ది అనమాట. సో ఒక 100 చాక్లెట్స్ చేయడానికి మనకి
2 to 3 అవర్స్ అయితే టైం టేకింగ్ తీసుకునేది అనమాట. సో ఈ విధంగా మీరు 1000 చాక్లెట్స్ని 1 డేలో నీట్ ఈజీగా చేసేయచ్చు. పెద్ద కష్టం అయితే ఏం కాదు. అండ్ అలాగే ఈ బిజినెస్లో మనకి మెయిన్గా కావాల్సింది మనకి డిజైనింగ్ పార్ట్. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఫోటోని మనం ప్రాపర్గా ప్లేస్ చేసుకొని ప్రాపర్గా డిజైన్ చేసుకొని వాళ్ళు చెప్పిన వర్డ్స్ అన్ని రాసి ఓకేనా, దాన్ని మనం ప్రింట్ ఇచ్చుకోవాలంటే మనకి డిజైనింగ్ పార్ట్ అయితే కంపల్సరీ వచ్చి ఉండాలి. అంటే ఫోటోషాప్ వచ్చిన వాళ్ళకైతే పర్లేదు, ఫోటోషాప్ వచ్చిందంటే ఆల్రెడీ వాళ్ళకి డిజైనింగ్ వచ్చు కాబట్టి వాళ్ళు చేసేసుకుంటారు. సో మీకు డిజైనింగ్ రాదు, మీరు ఏం చేయాలి అనుకుంటే మనం ఈజీగా మన క్యాన్వా యాప్ ద్వారా కూడా అయితే మనం డిజైన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఆన్లైన్లో దీని గురించి టెంప్లెట్స్ కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి, పిహెచ్డీస్ కానీ. అండ్ అలాగే మనకి క్యాన్వాలో కూడా కొన్ని డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కానీ క్యాన్వా కన్నా పిహెచ్డీలోనే చాలా డిజైన్స్ అయితే బాగున్నాయి, అవైలబుల్గా ఉన్నాయి. లేదు మీరు క్యాన్వాలో డిజైన్ చేసుకోవాలన్నా కానీ చాలా ఈజీగా అయితే డిజైన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 రూపీస్ చాక్లెట్కి ముందుగా మీరు ఆ చాక్లెట్ తీసుకొని మెజర్మెంట్ తీసుకోండి. యాక్చువల్గా 10 రూపీస్ చాక్లెట్కి వచ్చేసి మనకి 10 సెంటీమీటర్స్ ఇంటూ 10 సెంటీమీటర్స్ అయితే మనకి హైట్ విడ్త్ తీసుకోవాలి. అయితే ఇందులో మెయిన్ పార్ట్ వచ్చేసి మనకు మిడిల్ పార్ట్ అనమాట. అంటే ఈ 10 సెంటీమీటర్స్లో ఏం చేయాలంటే మనం అటువైపు 3.5 ఇటువైపు 3.5 వదిలేసేయాలి. అంటే టోటల్ 7 అనేది మనం ఎడ్జెస్ వదిలేసి మధ్యలో 3 పార్ట్ వరకు తీసుకొని ఆ 3 పార్ట్లో ఏం చేయాలంటే మనకు ఫోటో, వాళ్ళ పేరు అండ్ హ్యాపీ బర్త్డే అనే మ్యాటర్ వచ్చేలాగా మనం డిజైన్ సెట్ చేసుకోవాలి. అండ్ ఇటు సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం కూడా ఏంటంటే మనం డిజైన్ కానీ లేదా పిల్లలకు సంబంధించిన చిన్న చిన్న బొమ్మలు కానీ ఇలాంటివన్నీ కూడా మనం డిజైన్ చేసి పెట్టినట్టయితే అది చూస్తానికి అట్రాక్టివ్గా ఉంటుంది. నేను కుదిరితే మీకు ఒక డిజైన్ కూడా నేను ప్రివ్యూ పెడితే చూపిస్తాను, ఓకేనా. సో ఆ విధంగా మీరు డిజైన్ చేసుకున్నట్లయితే అండ్ అలాగే పైన కింద కూడా ఏంటంటే మనకి అప్రాక్సిమేట్లీ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ అయితే మనం వదిలేసుకోవాలి. అంటే 10 సెంటీమీటర్స్ ఉంది కదా, అట్లీస్ట్ ఒక 1 సెంటీమీటర్ మనం వదిలేసుకున్నట్లయితే మనకి కటింగ్ అప్పుడు మార్జిన్కి ప్రాబ్లం ఉండదు అనమాట. సో ఈ విధంగా మీరు క్యాన్వాలో మనం డిజైన్ చేసుకోవాలి. సో ఈ విధంగా డిజైన్ చేసుకున్నట్లయితే మనకి ప్రాపర్గా డిజైన్ అయితే ఉంటుంది, ఎక్కడ కూడా కట్ అవ్వదు, మనకి ఎక్కడ కూడా మనకి ఫోటో అనేది మధ్యలో కూడా మిస్ అవ్వకుండా నీట్గా వస్తుంది. సో ఈ విధంగా మనం చాక్లెట్ బిజినెస్ని అయితే చాలా ఈజీగా చాలా సింపుల్గా అయితే మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో మీకు ఆల్రెడీ ప్రింట్ ఉన్నట్లయితే జస్ట్ మీరు ఒక 1000 రూపాయలతో ఈ బిజినెస్ అయితే మీరు స్టార్ట్ చేసుకోవచ్చు, ఎక్కువ ఖర్చు కూడా ఉండదు. అండ్ మీకు ప్రింటర్ లేకపోతే మాత్రం మనం 10,000 రూపీస్ వరకు అయితే ప్రింటర్ కోసం పెట్టాలి. ఇది వెరీ లో ఇన్వెస్ట్మెంట్. అండ్ దీనికి మీరు హ్యాపీగా డిజైన్స్ అన్ని రెడీ చేసుకొని ఒక 10 చాక్లెట్ శాంపిల్స్ తీసుకొని దాన్ని మీరు యూట్యూబ్ ద్వారా కానీ మీ వాట్సాప్ ఛానల్స్లో కానీ వాట్సాప్ గ్రూప్స్లో కానీ అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి స్టేటస్లో ఈ విధంగా షేర్ చేసుకున్నట్లయితే ఈజీగా అయితే మీకు ఆర్డర్స్ అనేవి బాగా వస్తాయి. ఎందుకంటే ప్రజెంట్ ఇది బాగా ట్రెండీగానే నడుస్తుంది. సో మ్యాక్సిమం ఇది మంచి ప్రాఫిటబుల్ అండ్ కస్టమైజ్డ్ కాబట్టి చాలామంది హ్యాపీగా ఇష్టపడి తీసుకుంటారు. సో ఇందులో ఎలాంటి డౌట్ అయితే ఉండదు. సో కాబట్టి మీరు స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు హ్యాపీగా ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ ప్రాఫిట్ తక్కువ ఉన్నా కానీ మీకు ఆర్డర్స్ పెరిగే కొద్ది అయితే ఇది చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. అండ్ ప్రింట్ ఎక్కడ కొనాలి లేదా పేపర్ ఎక్కడ కొనాలన్నా కానీ మీకు సిజర్స్ ఎలాంటి సిజర్స్ తీసుకోవాలి అన్నా కానీ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మీరు కామెంట్ చేస్తే నేను పర్సన్స్ అంటే మీకు ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో ఆ పర్సన్స్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా నేను మీకు ఇస్తాను, ఓకేనా. మీరు హ్యాపీగా మీరు బై చేసుకొని మీరు హ్యాపీగా బిజినెస్ స్టార్ట్ చేసుకొని డెవలప్ అవ్వచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక అండ్ ఈ బిజినెస్ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ ఇంకా నెక్స్ట్ ఎలాంటి బిజినెస్ ఐడియా కావాలో కింద కామెంట్ రూపంలో కూడా నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.